నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు CBSE కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ AC and CC కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సీటింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజెనిక్ ఫుడ్ విత్ RO డ్రింకింగ్ వాటర్ అండ్ GPS ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 and 8500555345. నమస్తే, ఉదయ్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటి స్థలాల పట్టా పంపిణీలో అధికార పార్టీ నాయకుల చేతివాటం, అధికారుల నిర్లక్ష్యంతో అయోమయ స్థితిలో లబ్ధిదారులు. నీటి సరఫరా ట్రాక్టర్ ట్యాంకర్లకు జియో ట్యాగింగ్ తప్పనిసరి. జియో ట్యాగింగ్పై అధికారులు యజమానులకు అవగాహన కల్పించిన RWSDE. ₹51,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ లైన్మ్యాన్, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్న ఏసీబీ DSP సూర్యనారాయణ రెడ్డి. ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ప్రముఖులు. మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగలన్నిటిలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని జిల్లా ప్రజలకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముందుగా భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ, వ్యవసాయధారితమైన మన దేశంలో దక్షిణాయనంలో పంటల కొరకు ప్రజలు చేసిన శ్రమ పూర్తయి ప్రజలు సుఖ సంతోషాలతో గడిపే ఉత్తరాయణ కాలంలో సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించి శుభముహూర్తమే సంక్రాంతి పండుగ రోజు అని, కరోనా తగ్గుముఖం పట్టిందని అలసత్వం వహించక నిబంధనలు పాటించుకుంటూ భోగి మంటలతో, ముగ్గులతో, ఆటపాటలతో ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు ఎంతో ఆనందంగా జిల్లా ప్రజలందరూ జరుపుకోవాలని అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి విద్యుత్ లైన్మెన్గా పనిచేస్తున్న లక్ష్మణ్ నాయక్ ₹51,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ రైతు వ్యవసాయ పనులకు సంబంధించి 2 ట్రాన్స్ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకోగా లైన్మెన్ లక్ష్మణ్ నాయక్ ₹51,000 ఇస్తే పై అధికారులను మేనేజ్ చేసి ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేస్తా అని చెప్పారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పై అధికారులు హస్తం కూడా ఉందని, వారిని విచారించి వారిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ DSP సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు. 2 ట్రాన్స్ఫార్మర్కి అగ్రికల్చర్ పర్పస్ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. దానికి అక్కడ ఉన్న లైన్మెన్ గారు 2 అటు కలిపి డిమాండ్ నోటీస్ ఇవ్వాలంటే ప్లస్ అప్లికేషన్ అని చెప్పి ₹1,01,000 తీసుకున్నాడు. యాక్చువల్గా అయితే డిమాండ్ నోటీసులో 45,000 ఉంది. ఈయన 51,000 తీసుకున్నాడు. వారి పాత్ర, వారు చేసే అవినీతి కార్యక్రమాలపై విచారిస్తూ ఈరోజు మాకు ట్రాప్ 51,000 తీసుకుంటూ మాకు దొరికినాడు. ఏసీబీ ఆఫీసర్స్ దొరికినాడు. దాంట్లో వాళ్ళ పై అధికారులు కూడా నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పి అన్నాడు. కాబట్టి వీళ్ళ పాత్రపై ఏఈలు, ఏడీ వాళ్ళ పాత్రపై ఎంత వాళ్ళ హస్తం ఉన్నదని దాంట్లో విషయంలో దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. అందుకని వాళ్ళు కూడా విచారించి తర్వాత ఫర్దర్ యాక్షన్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ట్రూత్ ఉంటే ఈరోజైతే ఇతను అరెస్ట్ చేసి
నాయక్ అనే అతన్ని లైన్ మ్యాన్ నాయక్ రాజుపాలెం మన రాజపల్లి లైన్ మ్యాన్ గారు మా దగ్గర 51,000 టెయింటెడ్ అమౌంట్ని స్వాధీనపరుచుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి అధ్యక్షతన తెదాపా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెదాపా కార్యాచరణపై మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. పంచాయతీలోని 20 వార్డుల్లోని టీడీపీ నాయకులు పర్యటించి పార్టీ కమిటీలు వేగంగా పూర్తి చేయాలని, అలాగే పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వెలుగు కార్యాలయం నందు నీటి సరఫరా చేసే ట్యాంకర్లు యజమానులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ హనుమంతరావు ఆధ్వర్యంలో జియో ట్యాగింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డబ్ల్యూఎస్ డిఈసిహెచ్ ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నీటి సౌకర్యార్థం నీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం నీటిని సరఫరా చేసి ట్రాక్టర్ ట్యాంకర్లకు జియో ట్యాగింగ్ తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్క ట్యాంకర్ తోలే వ్యక్తి నూతన యాప్ను ఉపయోగిస్తూ ప్రతి ట్రిప్పుకు 6 ఫోటోలు అప్లోడ్ చేయాలని, ఎవరైతే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నీటిని సరఫరా చేస్తారో వారికి మాత్రమే బిల్లులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగరాజు, ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు పెట్టినటువంటి యాప్ సరిగా పనిచేయట్లేదని మరియు దానివల్ల ఇబ్బంది జరుగుతుందని వాళ్ళందరూ తెలియజేసిన పీమట దీని మీద ఈ సదస్సు చేయడం జరిగింది. ఇప్పుడు యాప్ న్యూ వర్షన్ వచ్చింది, ఇప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ యాప్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసిన ట్రిప్పుల వరకే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇప్పించబడినని, ఎటువంటి దీని మీద ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్కరూ యాప్ను ఉపయోగించి ప్రతి ట్రిప్పు తోలవలసిందిగా అందరికీ తెలియజేయడం జరిగింది. వారిలో కూడా వాళ్ళు యాప్ సరిగా పనిచేస్తుందని అందరు చెప్పారు. ఇంకా ఏమైనా ఎక్కడైనా ఎలాంటి పొరపాట్లు ఉన్నా మేము ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్లు ఎక్కించి ట్యాంకర్ ద్వారా తోలే ట్రిప్పులను సక్రమంగా తోలేటట్టు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ప్రకాశం జిల్లా తర్లుపాడు ప్రాథమికోన్నత పాఠశాల నందు నెహ్రూ యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బి పుల్లయ్య ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం పిచ్చయ్య మాట్లాడుతూ స్వామి వివేకానంద గురించి భారతదేశ చరిత్రలో మహానుభావుల్లో గొప్ప వ్యక్తి అని అన్నారు. వివేకానంద స్వామి స్థాపించిన రామకృష్ణ మఠం, బెలూరు మఠం, రామకృష్ణ మిషన్ యువతీ యువకులను సత్ప్రవర్తన బాటలో నడిచేలా ఒక మార్గం ఉన్నాయని అన్నారు. యువత చెడు బాటలో నడవకుండా ఉంటే తద్వారా దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పి వెంకటేశ్వర్లు, విగ్రహదాత పార్లపల్లి ప్రసాద్, మాజీ ఎంపీటీసీ షేక్ అక్బర్ వలీ, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నేరెళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఐడియల్ డిగ్రీ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డివిజన్లోని సుమారు 84 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లేస్మెంట్ అధికారి భాష మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, అందులో భాగంగా మార్కాపురంలో ప్రత్యేక జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ జాబ్ మేళాలు 4 కంపెనీలు ఆసక్తి కలిగిన నిరుద్యోగులకు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత, సంబంధిత విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్లో మనకి 4 కంపెనీలు అనేవి హాజరయ్యాయండి. అందులో ఒకటి అమర్ రాజా గ్రూప్, ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ప్లస్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు, ప్లస్ మన ప్రకాశం జిల్లా కంపెనీ అయిన క్వాడ్స్ క్రాఫ్ట్ ఎల్ఎల్పి కంపెనీ వాళ్ళు హాజరవడం జరిగిందండి. ఇప్పటి వరకు మనకి ఇక్కడ దాదాపుగా మనకి ఒక 300 మందికి ఉద్యోగ అవకాశాలు చేకూర్చాలని ఆ కంపెనీ వాళ్ళతో మేము ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇప్పటి వరకు అయిన రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 84 మంది రిజిస్టర్ అయ్యారండి. ఇప్పుడు ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. ఇంటర్వ్యూకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైతే ఉందో అది మీకు ఈవినింగ్కి మీకు తెలియజేస్తామండి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు
మా ఎండి అండ్ సిఇఓ గారు, మా చైర్మన్ గారు ఏ ఉద్దేశంతో అయితే మా ఈ ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్ యూసేజ్ని మన మార్కాపూర్ పట్టణ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకాశం జిల్లా వాళ్ళ తరపు నుంచి కోరుచున్నామండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఎక్కడా కూడా కోడిపందాలు నిర్వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలో ఎక్కడైనా కోడిపందాలు నిర్వహించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివనాగరాజు తెలిపారు. సంక్రాంతి పండుగలో భాగంగా చాలా మంది కొన్ని ఏరియాల్లో కోడిపందాలు నిర్వహించడం, అట్లాగే పేకాట్లు, అట్లాగే జూదాలు ఇట్లాంటివి నిర్వహించడం కొన్ని సంవత్సరాలు చూస్తా ఉన్నాం. ఇలాంటి వాటిపైన పోలీస్ శాఖ ప్రీవియస్గా చాలా యాక్షన్ తీసుకుంది, కేసులు బుక్ చేయడం జరుగుతుంది, వాళ్ళని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాంటి ఇన్సిడెంట్స్ కుర్చేడు మండలంలో కూడా ఎటువంటివి జరిగినా కూడా మేము సివియర్ యాక్షన్ తీసుకుంటాము. ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ పండుగని స్నేహపూర్త వాతావరణంలో అలాగే చాలా ఇదిగా చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మీకు కుర్చేడేసే శివనాథ్. రెవెన్యూ అధికారుల అలసత్వంతో పట్టాదారుల్లో గుబులు చుట్టుకుంది. డిసెంబర్ 25న మంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనవరి 12వ తేదీ అయినా పట్టాలు మాత్రం లబ్ధిదారులకు ఇంకా అందలేదు. దీంతో జాబితా మారుస్తున్నారంటూ పుకార్లు రావడంతో పేర్లు ఉన్న లబ్ధిదారులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఎర్రగొండపాలెం పట్టణానికి ఆమడ దూరంలో ఉన్న పిల్లికుంటల్ తాండా టోల్గేట్ దగ్గర బోర్డు మీద 1370 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. పట్టాలు ఇస్తారంటూ వాలంటీర్లు చెప్పడంతో మంత్రి ప్రారంభోత్సవానికి మహిళలు విరివిగా పాల్గొన్నారు. ఆ రోజు వేదిక మీద ఓ 5గురికి మంత్రి చేతుల మీదుగా ఇప్పించి కార్యక్రమం ముగించారు. పట్టాల పంపిణీ తంతు ఇంకా పూర్తి చేయకుండా అధికారులు మీనవేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తున్నారు. పట్టాల పంపిణీ గందరగోళంగా అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో చందంగా పట్టాలు అందిస్తున్నారు. ఆ పార్టీ నాయకులు కార్నర్ ఫ్లాట్లు ఆపుకున్నట్లు కూడా జనం చెవులు కొరుక్కుంటున్నారు. అగ్రకులాలకు ముందు వరుసలా ఫ్లాట్లను కేటాయించి దళితులు, మైనార్టీ, బీసీ, ముస్లింలకు పనికిరాని చివర ఫ్లాట్లను కేటాయించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. వార్తల్లో చిన్న విరామం. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు, విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సీసీ కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సిట్టింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజెనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 అండ్ 8500555345. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఇంటి స్థలాల పంపిణీలో పట్టా కాగితాలను చేతికి ఇచ్చారు. కానీ ఇంటి స్థలం ఎక్కడ ఉందో దేవులాడే పరిస్థితిలో లబ్ధిదారులకు గందరగోళ వాతావరణం నెలకొంది. ఇంటి నివేశన స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం పరిధిలో గల ఇందిరమ్మ కాలనీలో పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి స్థలాలు లబ్ధిదారులకు పట్టా కాగితాలు ఇచ్చి మీ స్థలాలు అక్కడే అని తెలియజేయడంతో హడావుడిగా వెళ్లిన లబ్ధిదారులు తమ స్థలం ఎక్కడ ఉందో తెలియక తికమక పడిన పరిస్థితి నెలకొంది. సంక్రాంతి పండుగ నాడు తమకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఇంటిని చూసుకుని ఆనందంగా వెళ్లిన లబ్ధిదారులకు అసంతృప్తి మిగిలింది. ఇంటి స్థలాలకు సరైన లేఅవుట్లు లేకపోవడంతో లబ్ధిదారులు తమ స్థలాలను గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేసిన టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు విమర్శలకు దారిస్తుంది. అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. సంక్రాంతి పండుగ వాతావరణంలో పట్టాలను తీసుకోవాల్సిన లబ్ధిదారులు ఆశ నిరాశ మిగిలింది.
స్పీకర్లు ప్రశ్నించగా అనంతరం లేఅవుట్ బ్యానర్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుకున్నారు. కొమరోలు శ్రీ ప్రగతి జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న షేక్ షరీఫ్ బాషా అనే విద్యార్థికి జాతీయ స్థాయిలో నిర్వహించిన 1500 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం లభించిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్పీ కృష్ణారెడ్డి తెలిపారు. హర్యానా రాష్ట్రంలోని సోనీబాత్లో ఈ నెల 10వ తేదీన ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2021 పోటీల్లో షరీఫ్ బాషా పాల్గొని 1500 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించారు. ఆ మేరకు పోటీలో నిర్వాహకులు షరీఫ్ బాషాకు బంగారు పతకం అందజేసి అభినందించారు. తమ విద్యార్థికి బంగారు పతకం రావడం పట్ల ప్రగతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డితో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా దర్శి సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన యువకుడు సాయి మృతదేహం ఎట్టకేలకు బయటపడింది. దర్శికి చెందిన ఫోటో స్టూడియో నిర్వాహకుడు సాయి సాగర్ కాలువ వద్దకు స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. నేడు మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీంతో సంఘటనా ప్రాంతానికి పోలీసులు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. దీంతో మృతుడి సాయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు వివేకానంద కాలనీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎస్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ షేక్ నయబ్ రసూల్ పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయతను, భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ తత్వ చింతనను, దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ ధీశాలి స్వామి వివేకానందుడని అన్నారు. కార్యక్రమంలో షేక్ ఖాజా హుస్సేన్, మదర్ బాషా, హెల్త్ అసిస్టెంట్ ఖాజా, ఐటీఐ కాలేజ్ విద్యార్థులు, లెక్చరర్లు పాల్గొన్నారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసం పురస్కరించుకుని కూడారై రోజున గోదాదేవి అమ్మవారు 108 గిన్నెల్లో కట్టు పొంగలితో శ్రీకృష్ణునికి నైవేద్యాన్ని అమ్మవారు సమర్పించినట్లుగా భావిస్తామని ఆలయ అర్చకులు పైదా చక్రధర్ శర్మ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం కోనేటి వీధిలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నందు ధనుర్మాసాన్ని పురస్కరించి కమిటీ ఆధ్వర్యంలో కూడారై సందర్భంగా శ్రీకృష్ణ భగవానునికి 108 గిన్నెల్లో పొంగలి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు వేకువజాము నుండే స్వామివారికి విశేషంగా ప్రత్యేక అలంకరణ, సహస్ర నామార్చన, నక్షత్ర హారతులు ఇచ్చారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు కూడారైలో స్వామివారికి నైవేద్యం గావించిన ప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ చైర్మన్ పెరుమాళ్ల మోహన్ రావు ఏర్పాట్లను నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ మహిళా మెంబర్ నాగలక్ష్మి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ను కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ రెహమత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అది అమలుకు నోచుకోలేదని, సంక్షేమ పథకాలన్నింటినీ అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి ఉపాధ్యాయ ప్రధాన సమస్య అయిన సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కోరారు. పాత పెన్షన్ విధానం అమల్లోకి వస్తే వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడి జీవించకుండా వారికి భారం కాకుండా పెన్షన్ ఉపయోగపడుతుందని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రనాథ్, అసోసియేషన్ కోశాఖాధికారి విజయ్ కుమార్, మండల కార్యదర్శి రమేష్, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారం రోజులుగా మండల కేంద్రమైన పుల్లల చెరువు పంచాయతీలోని అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో సైడ్ కాల్వల నిర్మాణ పనులను పంచాయతీ కార్యదర్శి బాలు నాయక్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా పుల్లల చెరువు మండల వాసులు మాట్లాడుతూ గతంలో ఇక్కడ రహదారులు నిర్మించారే తప్ప సైడ్ కాల్వలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షం కురిస్తే నీరంతా గృహాల ముందుకు చేరి రోగాలకు గురికావాల్సి వచ్చేదని, ప్రస్తుతం పంచాయతీ అధికారుల చొరవతో అన్ని వీధుల వెంట కాల్వలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. సందర్భంగా కార్యదర్శి బాలునాయక్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ పనుల్లో భాగంగా పనులను చేపడుతున్నట్టు తెలిపారు. రోడ్లపై నీరు, చెత్త వంటివి ఉండకూడదని, ఇళ్లలోని వ్యర్థాలను డంపింగ్ యార్డుకు చేర్చేలా ట్రాక్టర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇవి నాటి ఉదయ్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సీసీ కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సీటింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజెనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500 444 345 and 8500 555 345.